రేఖ, నీ బట్టలకి దీపమాయిల్ అంటినట్టుంది. నువ్వెళ్ళు, వెళ్ళి చేంజ్ చేసుకో. అలాగే వదినా. అక్క, నువ్వు నా కోసం అమ్మ గాజులు అమ్మేశావా? నీకు తెలుసు కదా, నాకు నీ సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు అన్న విషయం. ధ్రువ్, నాన్న ధ్రువ్, ధ్రువ్, ధ్రువ్ తొందరగా రా నాన్న, నీకొకటి చూపించాలి. అమ్మా. ఇదేంటి, నువ్వు ఇంకా తయారవ్వలేదు? ధ్రువ్, నేను రాఘవ్ వాళ్ళ అత్తయ్య గారికి చెప్పేశాను నువ్వు ఉన్నతిని తీసుకుని పుట్టింట్లో అడుగుపెట్టే కార్యక్రమం కోసం వస్తున్నావని. పైగా వచ్చేటప్పుడు నువ్వు రేఖను తీసుకొస్తావన్నాను. కానీ నువ్వు ఇంకా తయారవ్వలేదేంటి నాన్నా? రెడీ అవుతానమ్మా. నేను జస్ట్ ఉన్నతి బాత్రూమ్ నుంచి బయటికి ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను. ధ్రువ్, ఇలారా. ఏమైందిరా? నువ్వెందుకు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? నేను బానే ఉన్నానమ్మా. నువ్వు నిన్న రేఖని కలిసావు కదా, తనేమైనా చెప్పిందా? తను ఏసీ కోసం డబ్బులు ఎలా ఏర్పాటు చేసింది? నువ్వు నాకు అది కూడా చెప్పలేదు. అక్క, నువ్వు నా కోసం అమ్మ గాజులు అమ్మేశావా? అమ్మా, నీకు అక్క గురించి తెలుసు కదా, అక్క ఎంత తెలివైందో. తను ఏదో ఒక మాయ చేసి ఉంటుంది. మాయా? ఎలా? ఎక్కడి నుంచి? తను ఏసీ కోసం లోన్ తీసుకుంది కదా? అక్క అలాంటిది ఏదో చేసింది. వదిలే అమ్మా, నేను ఉన్నతిని తీసుకువెళ్ళాలి కదా. నువ్వేదో చూపిస్తానన్నావు కదా, ముందు చూపించమ్మా. నేను అక్కని కూడా తీసుకురావాలి. ట్రాఫిక్ సరే. వావ్ యార్, ఉన్నతి వదినా, ఎన్నైనా చెప్పు, మీ డబ్బున్న వాళ్ళ సువాసన భలే ఉంటుంది. దూరం నుంచి తెలిసిపోతుంది ఎవరు డబ్బున్న వ్యక్తి వస్తున్నారని. వావ్, డ్రెస్ ఎంత బాగుందో. నువ్విక్కడేం చేస్తున్నావు? అది వదినా, నీ బట్టల చాయిస్ చాలా బాగుంది తెలుసా. ఎప్పుడు ఎక్కడ ఏం వేసుకోవాలో నీకు అన్ని బాగా తెలుసు. నాకు నీ దగ్గర అన్ని నేర్చుకోవాలనుంది. నువ్వు నాకు నేర్పిస్తావు కదా. అండ్ పర్ఫ్యూమ్ స్మెల్ కూడా. షవర్ లో నీళ్ళ స్పీడ్ అయినా తక్కువ అవుతుందేమో కానీ నువ్వు మాట్లాడే స్పీడ్ అసలు తగ్గదేంటి? అది నేను రెడీ అవ్వాలి. ప్లీజ్ గో. ధ్రువ్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత వియడో. ఒక్క నిమిషం ఉండు, వచ్చేసాం. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరు. ఈ డ్రెస్ ఎంబ్రాయిడరీ అక్క కోసం మీరిద్దరు చేశారా? అరే, మేమిద్దరం కాదు, మీ అమ్మ ఒక్కతే. అది కూడా ఒంటరిగా. ఒక్క చేత్తో రేఖకి పెళ్లి చేశారు, మరొక చేత్తో తన కోసం ఎంబ్రాయిడరీ చేయడం మొదలు పెట్టారు. పైగా మూడో చేత్తో పచ్చళ్ళ బిజినెస్ కూడా మొదలు పెట్టారు. అరే, కానీ 4 చేతులు. ఒక నిమిషం అక్క, మీకు ఎన్ని చేతులున్నాయి? అయ్యో సుమ, రేఖ మన కోసం తన 2 చేతులతో ఎన్నో చేస్తుంది. మరి తన కోసం ఏమైనా చెయ్యాలనుకుంటే ఎన్ని చేతులున్నా తక్కువే అనిపిస్తుంది. అర్థమైందా? నువ్వు చెప్పింది నిజమే అమ్మా. అక్క అందరి కోసం ఎన్నెన్నో చేస్తుంది. కానీ ఇక్కడ నేను ఒక్కడిని పనికి మాలిన వాళ్ళ అక్క కోసం ఏమీ చేయలేకపోతున్నాను. ఇలా చూసావు సుమా, వీడు మళ్ళీ ఏదో ఊహల్లో తేలిపోతున్నాడు. ధ్రువ్, ఏం ఆలోచిస్తున్నావు నాన్నా? అయ్యో అమ్మా, అదేం లేదు.
అరే వీడికి రాజకుమార్ లాంటి భార్య ఉంది, తన ఊహల్లోనే తెలిపోతున్నాడేమో, ఆలోచిస్తున్నాడేమో ఇప్పుడు మళ్ళీ తను ఏం కొత్త నాటకాలు ఆడుతుందా అని. ఆహా, నకరాలాడి భార్యని తెచ్చుకుంటే మరి నకరాలు భరించి తీరాలి కదా. ధ్రువ్ మీరింకా చూస్తూ ఉండండి, ఉన్నతి వదిన నా మీద ఏదో ఒక కొత్త నిందలు మోపేస్తుంది. ఏంటి నన్నెందుకలా చూస్తున్నారు? నేనేమీ చేయలేదు. ధ్రువ్ అమ్మ నా చేతులు చూసిందంటే గాజుల గురించి అడుగుతుంది. నేను ఏదైనా ఫుల్ స్లీవ్స్ వేసుకుంటాను. ఆ. ఇది బాగుంది. ఆగో, ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళే వంతు నాది. ఒక్క నిమిషం, నేను జస్ట్ బట్టలు మార్చుకోవాలి. ఇప్పుడే కదా చేంజ్ చేసుకున్నావు. ఇప్పుడు వేరేది వేసుకోవాలి. వేసుకో, ముందు నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి. అది ఇప్పుడు మీరు కాసేపు ఆగితే ఆకాశం ఏమైనా కింద పడిపోతుందేంటి? నువ్వు కొంచెం సేపు ఆగితే భూమి ఏమన్నా బద్దలైపోతుందా? ఇందులో పెద్ద విషయం ఏముంది? నేను ఆగమని చెప్తున్నానంతే, తలదించుకోమని కాదు. నువ్వు కూడా ఆగితే ఏం తక్కువ అయిపోదు. సరే అయితే మీరు వాష్రూమ్ యూజ్ చేసుకోండి, నేను బయట చేంజ్ చేసుకుంటాను. ఏంటి విషయం? ఈ రోజు చాలా తొందరగా ఒప్పేసుకున్నావే. మీ ప్రాబ్లం ఏంటి? నేను ఒప్పుకున్నా ప్రాబ్లమే, ఒప్పుకోకపోయినా ప్రాబ్లమే. అసలు మీకేం కావాలి? ఒక్క నిమిషం. నిన్న రాత్రి నేను నీకు ఒక చెక్ ఇచ్చాను కదా, ఇది దాని ప్రభావం అయితే కాదు కదా? అందరూ చెప్పేది కరెక్టే, డబ్బుకి నోరు లేదు, కానీ పెద్ద పెద్ద వాళ్ళకి నోరు లేకుండా చేస్తుందంట. సరిగ్గా నీకు చేసినట్టే. మీకు అసలు ఏం కావాలి? ఏం లేదులే. పెద్ద పొగరుపోతు. నువ్వేదో అన్నట్టున్నావు. ఏంటి? ఏం లేదు. కూల్ రేఖ, కూల్. ఎలా కూల్ గా ఉండాలి ధ్రువ్? ఎలా? స్మిత నా 45,000 డ్రెస్ ని చింపేసింది. ఇది నేను పుట్టింట్లో అడుగు పెట్టేటప్పుడు వేసుకోవాలి. నేనేం చింపలేదు. ఓకే. ఓ రియలీ? అయితే నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు? నీ స్నానం చేసి వచ్చేసరికి అది అది ఏంటి? నేను జస్ట్ నీ డ్రెస్ చూసానంతే. ఓ అయితే చూస్తూనే నా డ్రెస్ దానంతటదే చిరిగిపోయింది కదా? నేను జస్ట్ ఊరికే ట్రై చేద్దాం అనుకున్నాను అంతే, ఇంకేం చేయలేదు. అందరూ విన్నారా? తిను నా డ్రెస్ ని ట్రై చేసింది. నువ్వింకా నా వస్తువులు ఏమేం టచ్. ఓఎంజీ, నువ్వు నా పర్ఫ్యూమ్ కూడా యూజ్ చేసావా? ఉన్నతి, స్మిత, నేను జస్ట్ స్ప్రే చేసి చూసానంతే. చూసావా? తనింకా సారీ ఫీల్ అవ్వట్లేదు. ఉన్నతి, అమ్మ ఒక్క నిమిషం. స్మిత, ఏంటి ఇదంతా? నాన్న, నేను జస్ట్ ఊరికే కొంచెం. అమ్మ ఉన్నతి, వదిన మరదళ్ల మధ్య ఇలాగే జరుగుతుంటే. వా, మరదలైతే నా పర్మిషన్ లేకుండా నా వస్తువులన్నీ తీసేసుకుంటుందా ఏంటి? నేను ఆల్రెడీ ఈ ఇంట్లో చాలా సహిస్తున్నాను. నువ్వేం సహిస్తున్నావు? తిన్న తర్వాత నా ప్లేట్ నేనే పెట్టుకుంటున్నాను. అదేమైనా చిన్న విషయమా? ఆ గ్లాస్ గిన్నెలు అవి మేమే పెడుతున్నాంగా. మీరేమైనా అన్నారా చిన్నత్తయ్య? లేదమ్మా. అసలు ఈ ఇంట్లో ఒకే వాష్రూమ్ ఉంది. అందులోకి వెళ్ళడానికి కూడా లైన్లో నిలబడాల్సి వస్తుంది. ఉన్నతి, లైన్లో మేమందరం కూడా నిలబడతాం కదా, అయినా నీకింకా 2 గంటలు ఇస్తున్నాము. కానీ అయినా టైం లిమిటెడే కదా. మా ఇంట్లో నేనెప్పుడు నాకు కూడా చేయలేదు తెలుసా? కానీ ఇక్కడ వాష్రూమ్ బయట గట్టిగా అరిచి మరీ అడగాల్సి వస్తుంది, ఎవరైనా లోపల ఉన్నారా అని. నా వస్తువులు ఎవరైనా దొంగతనం చేస్తే నేను అస్సలు సహించలేను. దొంగతనం చేయలేదమ్మా, ఊరికే కొట్టుకుందంతే. వాట్ ఎవర్, నా డ్రెస్ అయితే చిరిగిపోయింది కదా. అండ్ ధ్రువ్, నువ్వు ఇప్పటికిప్పుడే నా కోసం కొత్త డ్రెస్ తీసుకురావాలి. అది కూడా ఇంతే మంచిది.
లేదంటే నేను మా అన్నయ్యకి చెప్పేస్తాను ఈ రోజు నేను పుట్టింటికి రావట్లేదు అని. ఎందుకంటే నీ చెల్లి ఈ డ్రెస్ చెప్పేసింది కాబట్టి. ఉన్నతి, ఇంత తక్కువ టైంలో నేను ఇంత ఖరీదైన డ్రెస్ కోసం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాను? నాకేం తెలీదు. నాకు కొత్త డ్రెస్ కావాలంటే కావాలి, అంతే. ఒక్క నిమిషం ధ్రువ్. అమ్మా ఉన్నతి, ఈ డ్రెస్ ఓకేనా? ఇది కొత్తదే. మా, ఈ డ్రెస్ అక్క కోసం ఉన్నతికి ఎందుకు ఇస్తున్నావు? నువ్వు నోరుమోయ్. రేఖ ఎలా ఇంటి ఆడపిల్లో అలాగే ఉన్నతి కూడా ఈ ఇంటి కోడలు కాదు, కూతురు లాంటిదే. నోరుమోయ్. అమ్మా ఉన్నతి, ఈ డ్రెస్ నచ్చిందా? నేనే స్వయంగా వర్క్ చేశాను. డిజైనర్ దేవి కాదు, కానీ ఓకే ఉంది, కానీ ప్రస్తుతానికి పని కానిస్తాను. థ్యాంక్స్ అత్తమ్మా. ఇదేంటి నాకెంత చీప్ బట్టలు ఇచ్చారు? ఓ, కానీ ఇది ఎలాంటిదైనా ఇక దీనితోనే పని కాని చేయాలి. పద, నీ పని చెప్తాను ఈరోజు. పద నాతో. ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. నేను ట్రై చేసి చూస్తాను. అమ్మ, నువ్వు అలా ఇవ్వకుండా ఉండాల్సింది. నువ్వు ఆ డ్రెస్ అక్క కోసం కుట్టించావు కదా. చూడన్నా, ఉన్నతి ఈ డ్రెస్ వేసుకున్నాక సరే మీ అక్కకే మంచి జరుగుతుంది. అయినా నువ్వే ఆలోచించు, ఈ విషయం గనక రేఖ అత్తింటి వాళ్ళకి తెలిస్తే అప్పుడు తనకెంత అవమానం జరుగుతుంది. అంటే ప్రతిసారి అక్క ఏదో ఒకటి పోగొట్టుకుంటూనే ఉండాలా ఈ బంధాన్ని కాపాడటానికి? ధ్రువ్, ఉన్నతి వచ్చిన వెంటనే తన మీద ఈ పువ్వులు వెయ్యాలి. సరేనా? వెళ్ళండి. ఎలా ఉంది ఇదంతా? చాలా బాగుంది వదినా. మీరందరూ చాలా మంచి డెకరేషన్ చేయించారు. మేమేం చేయలేదు, ఇదంతా రాఘవన్నయ్యే చేశాడు. ఒక్క నిమిషం, నీతో కొంచెం మాట్లాడాలి. మీరు డెకరేషన్ చాలా బాగా చేయించారు. నీతో శబాష్ అనిపించుకోవడం కోసం ఇవన్నీ చేయలేదు. ముందు నాకు ఒక్కటి చెప్పు, ఈ చెక్ డస్ట్బిన్లో ఏం చేస్తుంది? నువ్వు దీన్ని ఎందుకు క్యాష్ చేయించలేదు? ఎందుకంటే మీ దగ్గర నేను డబ్బులు తీసుకోలేను. నా ప్రాబ్లమ్స్ని నేనే మేనేజ్ చేసుకుంటాను. ఓహో, అయితే నువ్వు ఇప్పుడు కూడా అదే అబద్ధం చెప్తున్నావు. నువ్వు మిస్సెస్ నర్మదా దగ్గర డబ్బులు తీసుకోలేదా? నేను చెప్పాలనుకున్నది ముందే చెప్పేశాను. పదే పదే సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. రాఘవా, ఆవేశపడకో. ఉన్నతి ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటుంది. ఇక రేఖ అడుగు పెట్టడానికి తన పుట్టింటికెళ్తుంది. ఇప్పుడు ఏ గొడవ చేయొద్దు. అయినా రేఖ మిసెస్ నర్మదా దగ్గర డబ్బు సాయం తీసుకుంది కాబట్టి ఇక మనం ఏం చేయలేం. ప్రస్తుతానికి ఓపిగ్గా ఉండు. చాలా ముద్దుగా ఉన్న ఉన్నతి. మీరు కూడా. ఎలా ఉన్నావు ధ్రువ్? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. రాఘవన్నయ్య, ఉన్నతి వచ్చింది. వచ్చేసింది నీ గారాల పట్టి. పద. ఉన్ని, అన్నయ్య,
మీ అత్తయ్యకి హాయ్ చెప్పవా? సారీ సారీ అత్తయ్య. చల్లగా ఉండు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను స్నాక్స్ ఏర్పాటు చేస్తాను. పూర్ణిమ, మిస్ మెడోనా ఆహ్వాన పత్రిక పంపించాలా? ఎలా ఉన్నావు నువ్వు? ముందవన్నీ వదిలే అన్నయ్య. ఈ ఎర్ర గులాబీని ఏదో ఒకటి చెయ్యి. పొద్దుటి నుంచి నన్ను విసిగించి పారేస్తోంది. ఎర్ర గులాబీనా? నీ ఫ్రెండా ఏంటి? నువ్వు అన్నయ్య, నీకు తెలుసు కదా, ధ్రువన్ ఫ్యామిలీ స్పెషల్ డొక్కు కార్. వాళ్ళది కారు కాదు, డబ్బా. నాకు మళ్ళీ అందులో ఎక్కాలని లేదు. సర్లే, నేను ఏదో ఒకటి చేస్తాను. ముందు నన్ను కొంచెం బాగా చూసుకొని నిన్ను. ఇది నీ స్టైల్ కాదు, కానీ ఇందులో నువ్వు చాలా బాగున్నావు. బాగుంది కదా? ఇది నాకు అత్తయ్య గిఫ్ట్ చేశారు. బాగోటమా మై ఫుడ్. నాకైతే దీన్ని చింపి పారేయాలనిపిస్తుంది, కానీ బలవంతంగా నవ్వుతూ చెప్పాల్సి వస్తుంది నాకు ఇది చాలా ఇష్టమని. ధ్రువ్, నువ్వు నన్ను మిస్ అవుతావు కదా? అఫ్ కోర్స్, నువ్వు లేకపోతే నాకు అసలు ఏమీ తోచదు. ధ్రువ్, ఈ మాట నువ్వు నవ్వుతూ కూడా చెప్పొచ్చు కదా ఉన్నతికి. అమ్మాయిలకి అలాగే నచ్చుతుంది. అవునా? నేనైతే రాఘవబాబుని ఎప్పుడు చూడలేదు నీతో నవ్వుతూ మాట్లాడడం. ధ్రువ్, సరే సరే, నెక్స్ట్ టైం నవ్వుతూ మాట్లాడతలే, ఓకేనా? అరే, ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారా? పదండమ్మా, స్నాక్స్ చల్లగా అయిపోతాయి. పిన్ని గారు, యాక్చువల్లీ నేను అక్కని తీసుకొని బయలుదేరుతాను, లేదంటే ట్రాఫిక్ పెరిగిపోతుంది కదా. అయ్యో, కానీ నువ్వు ఉన్నతి హస్బెండ్వి. ఈ ఇంటికి అల్లుడివి. ఇలా బయట నుంచి ఎలా వెళ్ళిపోతావు? కొంచెంసేపు ఉండే మనం తినేసి వెళ్ళు. పదా, నీ ఫేవరెట్ స్నాక్స్ అన్ని చేయించాను, పదా. నిన్న రాత్రి నేను నీకు చాలా కాల్స్ చేశాను, నీ ఫోనే కలవలేదు. అరే, నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే. ఒక్క నిమిషం, నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది? అక్క చెప్పు. అది అది వేడి స్ట్రైట్నర్ మీద వేలు పెట్టేశాను నేను. కొంచెం కాలింది. ఏం కాలేదు కదా, నువ్వు పద. అవునా? నీ జుట్టు అయితే స్ట్రైట్ అనిపించట్లేదే, నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు కదా. ఏం లేదు ధ్రువ్, నువ్వు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు? పదా. మై డియర్ బ్రదర్, నాకు తెలుసు నీకు ఎంత ఇబ్బందిగా ఉండుంటుందో. అతి కష్టం మీద ఒక్కొక్క క్షణం గడుపుతూ ఉంటావు జైల్లో. సరే, ముందు నాకు చెప్పు, నీకు తినడానికైతే మంచి ఫుడ్ అయితే పెడుతున్నారు కదా? అండ్ నువ్వు వాళ్ళకి అడిగి చెప్పు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని హోమ్ ఫుడ్ తీసుకురానిస్తారో లేదో. ఈసారి నేను నీకోసం మహారాజా దాలి తీసుకొస్తాను. ఓకే, బాయ్. మిస్టర్ సుధీర్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. వీడిని తీసుకెళ్ళండి. రాఘబ్రో తను అలా ఏం చేసి ఉన్నాడు, తనకంత తెలివి లేదు. రేఖా, నువ్వు నా బ్రదర్ విషయంలో ఏదైతే చేశావో అందుకు నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే. ధ్రువ్, నీకు స్నాక్స్ అవి ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. నువ్వు రేఖను తీసుకువెళ్ళడానికి వచ్చి మంచి పని చేశావు. కనీసం రేఖ నీతో పాటు వస్తే 2 నిమిషాలైనా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అయినా నేనేం చేయగలనులే. రాఘవ్ బ్రో అండ్ రేఖల మధ్య చాలా గొడవలు అవుతున్నాయి ఎస్టర్డే నుంచి. ఉస్. ఏం గొడవలు? అంటే నేను నీకు చెప్పేస్తాను అనుకో, కానీ నువ్వెవరికి టెల్ చెయ్యవు కదా ఇదంతా నేను నీకు చెప్పానని. అయినా అదే రేఖ రూమ్, నువ్వే స్వయంగా వెళ్ళి చూసుకో. ఇప్పుడు వస్తుంది అస్సలైన మజా. పోనీ ఇదిగో చూడు, ఇవన్నీ నీకోసమే. ఇది ఈ నెక్లెస్ వావ్, చూడు, ఈ గాజులు, ఇలా చూడు, మొత్తం చూడు, మొత్తం అన్నీ నీకోసమే. ఇది చూడు, చాక్లెట్స్, ఇవి నీకు ఇష్టమే కదా?
అరే చాలన్నయ్య పడిపోతాయి. ఇవి అసలు కౌంటే కాదు నా చేతిలో ఉండుంటే ప్రపంచం మొత్తాన్ని నీ పాదాల దగ్గర పెట్టేవాడిని. కానీ ఇన్ని సామాన్లు పెట్టడానికి ఆ చిన్న ఇంట్లో అసలు చోటే లేదన్నయ్య. ఉన్ని నువ్వు ఇలా కూర్చో. నువ్వు అక్కడ బానే ఉన్నావు కదా, సంతోషంగానే చూసుకుంటున్నారు కదా. నీకు అలా అనిపిస్తుందా? అనిపిస్తుందా అంటే నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది?